హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చూడండి, నేను వచ్చేసి రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి. పెద్ద రొయ్యలు మా ఇంట్లో నేను ఎక్కువ రొయ్యలు అయితే చెయ్యనండి, ఇదే ఫస్ట్ టైము. చూడండి, ముందుగా రొయ్యలు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మధ్యలో అయితే నరంలాగా ఉంటుందండి, అది నీట్గా క్లీన్ చేసుకోవాలి స్మెల్ రాకుండా. తర్వాత కొంచెం వాటర్ బాయిల్ చేసుకున్నాను. తర్వాత ఈ రొయ్యలు దాంట్లో వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నానండి. బ్లాక్ రొయ్యలు అండి ఇవి, పెద్ద పెద్దవి. చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. ఇలా కొంచెం కలర్ మారేదాకా ఉంచుకొని ఆ వాటర్ తీసేసేయాలండి. చూసారా, ఇలా కలర్ అయితే రెడ్ కలర్లో వచ్చేస్తుంది. చక్కగా అలా నీళ్ళన్నీ వచ్చేస్తాయండి బయటికి రొయ్యల్లో నుంచి. అప్పుడు ఇవి కొంచెం స్ట్రైనర్లో పోసేసుకోవాలి. ఇలా వడపోసేసుకుంటే స్మెల్ అనేది ఆ వాటర్లోనే వెళ్ళిపోయిద్దండి. తర్వాత ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూడండి: కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఇవి నేను పెద్దగా ఉన్నాయని చెప్పేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇది హోమ్ మేడ్ గరం మసాలా, అల్లం, చిన్నులపాయ పేస్టు, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం. ఇవి రొయ్యలు పెద్దగా ఉన్నాయని చెప్పేసి కొంచెం చిన్న చిన్నగా కట్ చేశాను. తర్వాత ఆయిల్ తీసుకోవాలండి. బాండీ పెట్టుకొని పొయ్యి మీద స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఇది వచ్చేసి మేము గానిగ నూనె అయితే తీసుకున్నాము, వేరుశనగ నూనె. చూడండి, ఉల్లిపాయలు వేసుకోవాలి. చక్కగా నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలండి బాగా. ఇవైతే రొయ్యలు అయితే చాలా టేస్ట్గా ఉందండి ఫ్రై. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావడానికి అని చెప్పేసి కొంచెం ఉప్పు వేసుకున్నాను. చక్కగా వేగిన తర్వాత ఆ ఫ్రాన్ కట్ చేసుకున్నాను కదండి, ఆ ముక్కలు వేసుకోవాలి. ఫ్రాను ఇవి కూడా చక్కగా కొంచెం బాగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటా ఉంటే అడుగంటకుండా ఉండిద్దండి బాండీకి. చక్కగా ఇలా అయితే వేగుతూ ఉండిద్ది. తర్వాత సరిపడా అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసానండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ వీడియో అయితే నేనే తీసుకుంటున్నానండి, తీసేవాళ్ళు లేక, అందుకని చెప్పేసి కొంచెం కొంచెమే పడుతుంది. చక్కగా దూరగా వేగిందండి ముక్క అయితే. అల్లం చిన్నులపాయ పేస్ట్ పట్టి ఈవెన్గా చక్కగా వేగింది.
తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తర్వాత 4 స్పూన్లు కారం వేసుకోవాలి. ఎవరు ఎంత స్పైసీ తింటే అలా వేసుకోవచ్చండి. మేమైతే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాము. తర్వాత ఈ కారానికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. ఇందాక నేను కొంచెం ఉప్పు వేసానండి. హోమ్ మేడ్ గరం మసాలా అది వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మా వారికైతే పెట్టాను, టేస్ట్ చేశారు. చూడండి, తింటున్నారు. ఎలా ఉందో చెప్తారు చూడండి. కూర అయితే చాలా బాగుందని చెప్పారు. మేము కర్నూలులో ఉన్నప్పుడు ఎక్కువ ఫ్రాన్ దొరికేది కాదండి. ఇటు సైడ్కి వచ్చినాకే ఇప్పుడు ఫ్రాన్ తెచ్చుకొని తింటున్నాము. ఫ్రై అయితే బాగుంది, బాగానే కుదిరింది. చక్కగా కలుపుకొని అలా తింటుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదండి. ఇక్కడ వచ్చేసి ఇది మా కోడి పిల్ల, దానికి కూడా ఫుడ్ పెట్టారు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.